పట్టుకుని ఇదంట నేనెళ్తుంటా ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో ప్రాణం స్పెషల్ మ్యూజిక్ లెక్కుంటది నాతో ప్రాణం నా ఈడు పొత్తి మీరా నా సొప్పు కోడి కూర నువ్వు రాగా రాగా విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా మీ అందరికీ తెలిసినట్టు ఈ రోజు ట్యూస్డే అంటే సునామీ గాలు. మరి ఈ సునామీ గాలి నుంచి వచ్చేస్తున్నారు ఈ రోజు నా తమ్ముడు సర్దార్ సంజయ్ అలాంగ్ విత్ ది క్రేజీ లోగో. మనము రచ్చగల్ల కాళ్ళు పట్టుకోకూడదు. అట్లా కామెడీ వస్తామని ట్రై చేస్తారు వాళ్ళు. పంచ్ పరాకా. ఇవాళ పంచ్ పడాకల క్వశ్చన్, ఇలాంటి సందర్భాల్లో మనం శాపనార్థాలు పెడతాం. ఫస్ట్ నైట్ జరిగినప్పుడు నేను పిల్లం ఏమవుతున్నా లేచిపోవాలని అనే శాపనార్థాలు పెడతావు. కానీ ఎందుకు ఆడేం చేసిండు నీకు? ఆడు నీ పిల్లని తీసుకెళ్ళాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ లోబో నీ ఫ్రెండ్ అనుకో, లోబో ఫస్ట్ నైట్ జరుగుతుంది, లోబోకి ఎట్లా శాపం ఇస్తావు? ఎక్కడ దొరికిండ్రా నాయన నాకిడు? అరే నీకు దొరకలేదు, ఆ పిల్లానికి దొరికినాడు. నా పిల్లంతో నేనే భరించలేకపోతున్నా, ఈడేడ దొరికినాడు. అను లోబో కాను నీ ముందే ఉన్నాడు కదా అను. నా పిల్లని నేనే భరించలేకపోతున్నా, నువ్వు ఎట్లా భరిస్తున్నావు? అదే ఆడు మగాడు కాబట్టి నీ పిల్లం వాడి పిల్ల ఇద్దరు పిల్లల్ని భరించుకుంటున్నాడు. లేడీస్ తో ప్రేమతో సాంప్రదాయంగా ఉంటే అందరు వింటారు. అన్న ఇవాళ రేపు సాంప్రదాయంగా ఉంటే సీరియల్ నేను నమ్ముతా ఉన్నది. ఇంటికి వచ్చి అన్నం పెట్టం అంటే ఊకే అంటే సీరియల్ చూస్తురా? అది తప్పు. లేడీస్ ఆర్ ఆల్ టైమ్ బంగారం దే. ఒకటి అర్థం కాలే, లేడీస్ తోని సాంప్రదాయంగా ఎట్లుంటారా? बोले तो रेस्पेक्ट से रहे तो सब सुनते. గౌరవంగా गौरवंगा ఏదో లోబో గౌరవంగా గౌరవంగా. నెక్స్ట్ మందు సిట్టింగ్ పెట్టినప్పుడు అందరికి చెరొక పెగ్గు పోసి నాకు ఒక్కని పోయలేదు అనుకో అని కడుపు పేలిపోని అంటాం. అంటే అది తాకుండా తాగుడు పేలిపోతాయి పట్టుదని. అప్పుడు అలాగే వచ్చే మందు నువ్వు తాగుతావు. ఆయన కళ్ళు చూడు మొత్తం కోటలు దాకా వచ్చినట్టే ఉన్నాడు. బాత్రూమ్ కూర్చున్న చంపెత్తుకపోతే అప్పుడు నాకు ఎండిపోయిన వాడికి కూడా ఎండిపోవాలనిపిస్తుంది. సరే ఇప్పుడు సంజయ్ గారు ఉన్నాడు ఆ పొజిషన్ లో, నువ్వు సంజయ్ గారిని ఎట్లా తిడతావు? అరే నాది ఎండిపోయినట్టు నీది కూడా ఎండిపోవాలరా సంజయ్. తమ్ముడు సిగ్గులేదారా ఏమో అంటున్నాడు అను, ఉల్టా అను ఏమన్నా? ఆడది ఎండిపోయింది ఆడేమంటాడు. समझ में नहीं आया तेरे को? उन्हें छिपा लेके गया पानी, लेके गया, काम हो गया, పని అయిపోయింది. కానీ నీళ్ళు లేవాడా, నీళ్ళు వేస్ట్ అయిపోయినాయి. ఎందుకు తీసుకోపోయిందిగా చంపు? ఎవడో తాగిండు దాహం అయితే. మళ్ళీ ఎట్లా వాషింగ్? అదే ఎండిపోయింది అట్లే కూర్చున్నాడు. పటాస్ అవుతున్నప్పుడు జింతాత రౌండ్ లో మీరు స్టూడెంట్స్ ని కొడుతున్నప్పుడు శాపాలు పెట్టాలనిపిస్తుంది. ఏం శాపాలు పెట్టినావు నువ్వు? వీళ్ళకి చికెన్ గునియా వచ్చిపోతే బాగుండు. నేను చికెన్ గునియా వచ్చిపోతే ఎవడు చేస్తాడు రాబోతా? అదే ఈవిడికి చికెన్ గునియా వచ్చి డాన్స్ అప్పుడు ఇట్ అవుతుంది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కదా చేస్తారు. మాకు కూడా దెబ్బలు తాకుతాయి కదా అక్క. అవి తాగవునా? బేసికలీ అందరూ అనుకుంటున్నారు ఏంద్రా స్టూడెంట్స్ ని బాత్తును అది ఇది అని. ఇట్ ఈస్ నాట్ అ రాడ్. ఒకసారి ఇట్రా. కొడతాం అని అన్నావు కదా, నీకు ఛాన్స్ ఇస్తున్నాం, ఇది తీసుకొని నన్ను రవిని కొట్టు. థ్యాంక్ యూ సో మచ్. దీనికి ఇన్ రిటర్న్ నువ్వు మాకు చేయాల్సిన ఫేవర్ ఏంటనేసి అంటే రవి ఒక స్టెప్ చూపిస్తాడు. నో నీకు వీలైనంత కొట్టు. సామాన్ల మీద కొట్టే పీడ పోతుంది. డెలివరీ అవుతుంది అనుకుంటారు. సినిమాలలో హీరోయిన్ ఎక్కడ ఉందంటే నువ్వు ఎక్స్ప్రెషన్ అట్లా ఇస్తున్నావు. యాక్షన్ కొట్టైనా ఒకటి.
भाई एक बार ऐसा ऐसा वो ఒకటి కొట్టు ఒరే నీ ఆనందం ఏంట్రా ఇంత కొట్టినావు కదా ఏమని అన్నావా మాకు చికెన్ గునియా రాదు నీకు కూడా రాదు కానీ ఒక స్టెప్ చూపెడితే చేసి వెళ్ళిపో ఓకేనా సింపుల్ స్టెప్ ఇలా వస్తావు ఇలా వచ్చి అంతే అంతే తాడు గుంజు అంతే బ్రేక్ డాన్స్ రైట్ మీరు ఇట్లా చేసినప్పుడు కొట్టొచ్చా కొట్టరాదా మేము కొట్టొచ్చు కానీ నన్ను కొట్టదు దిగుతావా పడాలనా చికెన్ గునియాడు నెక్స్ట్ రవ్య నేను బైక్ అడిగినప్పుడు ఏకపోతే షూటింగ్ వెళ్ళే టైంలో కార్ టైర్లు మొత్తం పేలిపోవడం నువ్వు నా బైక్ కీస్ అడిగి కార్ టైర్లు కొడతావు నువ్వు బైక్ వాడవు కదా కారే నువ్వు నా బైక్ అడిగినావు కదా నా దగ్గర బైక్ లేదు మరి లేదు నీ బైక్ అడిగినా నువ్వు నాకు ఇవ్వలేదు నువ్వు దారిలో వెళ్తేప్పుడు షూటింగ్కి వెళ్తున్నావు నీ టైర్లు 2 పంక్చర్ అయిపోయినాయి ఆ విధంగా శాపం పెడతా రే నేను బయట దిగంగానే నువ్వే వచ్చి అన్న ఏడికి దింపాలన్నా అంటావు అప్పుడు నీ కారు అది కాదు మ్యాటర్ వాడిది పంచర్ దుకాణం అట్లనన్నా వాడికి కొంచెం గిరాకు వస్తుంది నెక్స్ట్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడు అడ్డమైన క్వశ్చన్స్ చేస్తుంటే హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సీన్ అన్న గెటప్ సీన్ అంటే ఏంద్రా చెప్పు జనరల్ క్వశ్చన్స్ హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ నీ ఇంట్లో పీనికి వెళ్ళా ప్రణబ్ ముఖర్జీ గారు రా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సారీ ఏ కాలేరా కన్ఫ్యూజ్ కాలేజా రూమ్ లో దండ మీద ఆరేసిన ఒక్కనొక అండర్వేర్ మా ఫ్రెండ్ వేసుకొని వెళ్ళినప్పుడు నీకు గజ్జి పుట్ట నీకు రింగ్ గార్డ్ కూడా దొరకకపోను నేను ఎత్తుకెళ్ళినట్టు ఫీల్ అవుతుంది నేను నీ ఫ్రెండా అంతే మరి అనుకో అంటే ఇప్పుడు నువ్వేం వేసుకోలేదా అది నీది నువ్వు మరి నీదేడుంది నువ్వు వేసుకోవు కదా కాదు రవి వేసుకోవడం నీకెట్లా తెలుసు నెక్స్ట్ మై నేమ్ ఇస్ శ్రవణ్ కుమార్ నేను చూపించిన ఇప్పుడు స్టెప్ వైష్ణవి చేసింది నువ్వు చేయనా ఆడ నుంచి అట్లా తాడు లాక్కుంటూ వెళ్ళిపోవాలి రెడీ సందులో కింద పడిపోతా వద్దు అరే నేను వచ్చిందంటే ఆ ఉన్న ఒక్క అండర్వేర్ లాగుతారా చెప్పింది చేయాలి ఇక్కడ పటాస్లా రెడీ లాగు 1 2 3 ఏదో పతంగులు ఎగరెత్తున్నావు మళ్ళీ ట్రై చేయి స్వింగ్ రావాలి స్వింగ్ రెడీ ఆడికి రోడ్ల మీద ఆడి వైష్ణవి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి నాన్న కొట్టాలనా వద్దా పక్కా కొట్టాలి మరి ఏం రావాలి నేనన్నా నీకన్నా కొంచెం మంచి చేసిన నువ్వు అధికంగా చేయలేకపోయినావు మొగోడి వై మాటలు కాదు చేతుల్లో ఉండాలి రా అమ్మ రా అమ్మ వైష్ణవి దా See, 1 2 3 4 కింద దగ్గర వేస్తే యూ కెన్ పుల్ దెన్ 1 2 3 4 యూ కెన్ పుల్ రెడీ మంచి చెయ్యి మగాళ్ళు ఛాలెంజ్ ఇస్ ఆన్ మావాడా మీ వాళ్ళ ఈ రోజు అమ్మాయిలే గొప్ప పటాసులు అని ప్రూవ్ చేసుకోవడానికి అబోంగి వైష్ణవి ఇప్పుడు కొట్టాలనా కొట్టద్దా పక్కా రెడీ లాస్ట్ టేక్ 2 సో లోబో నువ్వే చెప్పు ఈ రోజు ఎవరు గెలిచారు పటాసులో అమ్మాయిల వైష్ణవ్ ఇంత అద్భుతంగా చేసావు లోబో సపోర్ట్ ఉండే కాబట్టి నువ్వు లోబో కలిసి ఆ స్టెప్ చేస్తే చూడాలి ఆజారే పచ్చపటాకాలది సెకండ్ టాపిక్ వీడిని ఎవరికైనా
చూపించండి రా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? క్లాస్ లో లెక్చరర్ క్వశ్చన్ అడిగినప్పుడు పదే పదే నాకే తెలుసు అని చెప్పే అతన్ని వీని ఎవరికైనా చూపించండి రా అని అంటాం. స్టూడెంట్స్, నౌ ఐ వాంట్ టు ఆస్క్ యు వాట్ ఇస్ థర్మోడైనమిక్స్? మేడం మేడం నేను చెప్తా మేడం మేడం నేను చెప్తా ఐ నో మేడం మేడం కెన్ ఐ గో టు టాయిలెట్? వాట్ ఇస్ యువర్ ఆన్సర్? మేడం థర్మోడైనమిక్స్ బాత్రూమ్. అలా అన్నప్పుడు వీని ఎవరైనా చూపించండి రా అని అంటాము. ఓ అట్లనా, సరే నెక్స్ట్. పెళ్ళైతే ఇయర్స్ అయినా ఇంకా తండ్రి కానప్పుడు నిజంగా చెప్పరా ఎంత బాధ ఉంటుంది లోపట? బాధ ఉంటుంది కనిపిస్తుంది ఆ బాధ నీలో. నెక్స్ట్. నేను రవి లాస్య అలానే శ్రీముఖి పార్టీకి వెళ్ళాం న్యూ ఇయర్ కి. నేను శ్రీముఖి లాస్యనేమో బీర్ తాగుతున్నాం, రవి మాత్రం పాలు తాగుతున్నాడు. పాలా? సో ఆ టైంలో నేను శ్రీముఖి బాబు వీని ఎవరికైనా చూపించండి రా, అలా వదిలేకండి రా బాబు చూపించండి రా అంటాం. అది పాలు కాదు, ఎడ్డి మొక్కలు. నేను కళ్ళు తాగుతున్నాను మనం. నాటు నెక్స్ట్. ఒక కాలికి ఒక చెప్పు ఇంకో కాలికి ఇంకో చెప్పు వేసుకున్నప్పుడు వీని ఎవరికైనా చెప్పియాలి అంటే. నెక్స్ట్. శవం ముందు సెల్ఫీ తీసుకుంటారు కదా, సెల్ఫీ తీసుకొని జింపాక్ చిపాక్ డాన్స్ చేస్తారు కదా, అప్పుడు ఎవరికైనా చూపించండి రా బాబు అనిపిస్తుంది. నీతో నోటు తీసుకుంటే సెల్ఫీ ఇప్పుడు జింపాక్ జింపాక్ డాన్స్ చేయను. రెడీ? అగో మా తమ్ముడు చచ్చిపోరా. నేనా? సావుకల్లా మంచిగా వచ్చింది రా ముఖంలా. ఆడు సెల్ఫీలో నీ ముఖం చూసి అబ్బా నాకంటే బాగుంది. అబ్బాయి అద్దం ముందు కూర్చొని లిప్స్టిక్ రాసుకున్నప్పుడు. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ గురించి కంటెంట్ తీసుకొని మన ముందుకు వచ్చేస్తున్నాను నా తమ్ముడు సర్దార్ సంజయ్. లెట్స్ వెల్కమ్ హిమ్. చూసినా లోబో ఎండిపోయింది అనుకో, ఇట్లాంటి రాసుకుంటూ వెళ్తే అది ఊడిపోతుంది. స్టేజ్ మీద నుంచి నేను చూస్తున్నాను రోజు రోజుకి నీ ఫ్లోర్ మూమెంట్ ఇంప్రూవ్ అవుతుందిరా. థ్యాంక్స్ అక్క. రోజు రోజు మాకు డబుల్ టైం వాంతులు అవుతున్నాయి నీ ఫ్లోర్ మూమెంట్ చూసి. దమ్ముంటే ఆ థర్డ్ స్టెప్ చేయరా స్వింగ్ తో. అరే రా బొంగి ఇక్కడి బొంగ అది చక్కగా అంట చేయరా. ఆ స్టెప్ ఏంది, నువ్వు చేసుడు ఏంది? తాడుకొని తెగింది. స్వింగ్ రావాలి, నాకు తాడుతో సంబంధం లేదు, నీ బాడీతో సంబంధం. రెడీ రా. ఫ్లోర్ మూమెంట్ లో వేసుకొని బతుకురారు. ఆయన ఒకరు వాడేసిన తాడు మనం ఎందుకు వాడతాం? అదే కదా, మీ తాడు మీరే వాడుకోండి. రే నీ మొలతాడు ఊడిపోతురా. వాడు వేసుకోడు. హాయ్ బా. హాయ్ అక్క. హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే లోబో పిచ్చోడా? లోబో మన టీం రా, సునామీ గాళ్ళు మన కోసం వచ్చిండే ఎంతో దూరం నుంచి. ఈరోజు కంటెంటే లోబో అన్నది. అందరికి హాయ్ చెప్పిండ్రా లోబో. నిన్నైతే ఒక అవులగాళ్ళగా చూసిండు. ఆడు బై మిస్టేక్ నా గురించి ఏమైనా చెప్తే ఎంత సైజ్ రాడ్ పెట్టాలని నేను దిమాగ్ లో పెడుతున్నా. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి అనమాట. నువ్వు ఒక హెయిర్ స్టైల్ చేసుకుంటావు, లోబో అని ఒకటి, నాదొకటి, స్టీమ్ ఒకటి. అయితే సెలూన్ కి వస్తారు కదా, వాళ్ళు కొందరు డిఫరెంట్ వస్తారు బాబా. వాళ్ళు ఏం మాట్లాడితే అర్థం కాదు. వస్తారు హాయ్ బ్రో వాట్సాప్ అంటారు. ఒరే ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకునే వాళ్ళు నీకు నేను బ్రో ఏంద్రా? ఆధార్ కార్డ్ జిరాక్సా? నిన్నే నాకెందుకు అంటారు రైడ్ లోబో ఎక్కడ వచ్చింది? మొన్న ఆఫీస్ లో మన ఇద్దరం కలిసి పోయినా దేనికోసం? ఆధార్ కార్డ్ పోయినా. ఎవరెవరు పోయారు? నువ్వు నేను. ఆడేమన్నాడు ఇప్పుడు? ఇంత అడ్డగోలుగా ఆధార్ కార్డు లేని అడ్రస్ లేని కదా అని తిడుతుంటే కూడా నువ్వు ఫీల్ అవ్వవు? లేదన్నా కంటెంట్. ఓకే చెప్పు. హే బ్రో, నువ్వు నీ ఆధార్ కార్డ్ జిరాక్స్ చేసుకున్న ఫేస్ బ్రో, నేను ఈ మధ్య కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేద్దాం అనుకున్నా, ఏది చేస్తే బాగుంటుంది అంటాం. అవతల హెయిర్ స్టైల్ ట్రై చేయరా బాగుంటది. ఓరి నీ ఎయిడ్స్ వచ్చిన చికెన్ ఫేస్, నువ్వు నీ ఫేస్ కి ఏ హెయిర్ స్టైల్ అయినా బాగుంటది. హే కోడి, టెల్ కోడి, ఐ వాంట్ కోడి హెయిర్ స్టైల్. కోడి హెయిర్ స్టైల్ ఎట్లా చేయరా? కమ్ ది ఐఎమ్ లిజనింగ్.
దిస్ సైడ్ కట్ మిడిల్ లేపింగ్. అరే ఒక్కసారి దీని టోపీ నిన్ను అన్నాడా లేదా తెలుసుకుంటా అంతే. అది కూడా అవో దిస్ సైడ్ కట్టింగ్ దిస్ సైడ్ కట్టింగ్ దిస్ సైడ్ లేపింగ్. నా పేరు వచ్చింది అనుకో. పేర్లే అది అసలు హెయిర్ స్టైలేనా? అది హెయిర్ స్టైలేనా? అరే అరే ఇప్పుడే మంచిగా అన్నావు, మళ్ళా ఎందుకు తిడుతున్నారా నువ్వు? అవి తెరుకునే పోలా అరే అరే నువ్వు లేదా కస్టమర్ అన్న, కస్టమర్ ట్రీట్ లైక్ గాడ్. ఒరే అదే హెయిర్ స్టైల్ రా, షార్ట్ సర్క్యూట్ లో సాంగ్ కలిపిన ఆఫ్టర్ కోతిలా ఉన్నావు. హే బ్రో నా స్టైల్ బా అంటాడు. నీ అమ్మ జీతం ఒరే గాలి గన్నారావు ఆడు నీట్ అయిపోయి అప్డేట్ అవరా అంటే డేట్స్ ఖాళీ లేవు అన్నాడంట. ఇంకోటి వచ్చి ఆడి దగ్గర హెయిర్ వచ్చి హాయ్ తమ్ముడు చిచ్చా దేంద్రా కటింగ్ షాప్కి వచ్చా చికెన్ షాప్కి వచ్చావారా? చెప్పన్నా తమ్ముడు నాకు కట్ చేస్తావా? హెయిర్ స్టైలే కట్ చేస్తారు, ఇంకేది కట్ చేయాలి. నాకు మంచి సినిమా హెయిర్ స్టైల్ కావాలి. ఏది చేయాలి? బాహుబలి వేయాలనా, ప్రభాస్ ఉన్నానా, ఏది చేయాలి? నాకు మంచి కట్టప్ప హెయిర్ స్టైల్ చేయరా. కట్టప్ప హెయిర్ స్టైలా? అమ్మిడి అవలగడ్లా ఉన్నాడు. భయ్యా నార్మల్ హెయిర్ స్టైల్ అయితే 100, కట్టప్ప అయితే 1000 రూపాయలు. అవునా అయితే నాకు కట్టప్ప వేయ అన్నాడు, గుండె కోసి పంపించేసా. ఇంకా అమ్మాయిలు వస్తుంటారు ఒక్కోసారి మా దానికి. సెలూన్ కోసం మామూలు ఉంటుందా? మంచి మంచి అందమైన అమ్మాయిలు వస్తారా బావో, ఆడు మేము ఊరుకుంటావా? మామూలు వస్తాను ఊరుకోం, ఇంకా అందమైన వస్తే ఊరుకుంటావా? హాయ్ అంటారు. ఏయ్ మనకు కూడా హాయ్ చెప్తాది. హాయ్ ఓ జల్లగా బీచ్ మే. మీరు ఏం చేస్తుంటారు? అందమైన అమ్మాయిలు ఉంటే చూస్తూ ఉండిపోతుంటా. బాగోదు. ఎవరు? మీ నాన్నగారు చూస్తేనే కాదు, మా ఆయన చూస్తే. దీని అమ్మ జీతం ఎగ్జామ్ హాల్లోనూ పక్కనోడి పేపర్, ఇక్కడ పక్కనోడి పేపరే. ఇందుకు వచ్చా? కటింగ్ చెప్పడానికి వచ్చావా, ఇట్లా కబుర్లు పెట్టడానికి వచ్చావా? హే కటింగ్ చేసుకుంటా. ఏ కటింగ్ చేసుకుంటావు అంటే ఇక్కడ ముందు పంక్ రావాలి, ఇక్కడంతా కళ్ళు తిరగాలి, ఇక్కడ గ్రీన్, ఇక్కడ పింక్, ఇక్కడ ఎల్లో. ఇంకెందుకు? రంగుల డబ్బా ఏషియన్ పెయింట్స్కి వెళ్ళి రంగులు వేసుకో. తడిగుడ్డ మొఖం వేసుకొని నువ్వు నీ ఫేసు. సరే దగ్గర రా చేస్తాను. హే డోంట్ టచ్, మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? పోత్రే కనకావల్ది విన్నావా? అది ఎవరు? అది నీట్ అయిపోయి వరలక్ష్మి వ్రతం రోజు వాటేస్తే 3 మీద రేపు కేసు ఎట్టిందంట. समझ में आया रे? नहीं वो रेप केस समझना. ఇంకొంతమంది వస్తారు సెలూన్కి వస్తారు. సెలూన్కి వచ్చి హలో ఎవరు నువ్వు? హే నన్ను గుర్తుపట్టలేదా? ఒరే నువ్వేమైనా బిల్లా సినిమాలో బిక్ని వేసుకుని నమ్మితావారా చూడడానికి గుర్తుపట్టడానికి? సరే భయ మెల్ల గుర్తుపడతావు కానీ వచ్చి చెయ్యి. ఏంటి చేసేది బాత్రూంలో సానం? అదే భయ్యా ఫేషియల్. అది చెప్పిసావు భయ్యా. నేను ఫేషియల్ చేసుకుంటే అమ్మాయిలు నా వెంట పడతారా? నువ్వు ఫేషియల్ చేసుకుంటే అమ్మాయిలు వెంట పడరా? వాళ్ళ పర్సులు కొట్టేస్తే అమ్మాయిలు వెంట పడతారు. సరే భయ వచ్చి చెయ్యి. సరే నేను రొప్పలప్ప చేసిన తర్వాత ఆడు అరే అది గోడ కట్టినావా ఆడికి ఫేషియల్ ఇస్తావా? ఏంటి భయ్యా ఇంత ఫాస్ట్ చేసే ఫేషియల్? ఒరే ఏమైనా ఫ్యామిలీ ఆపరేషన్ ఏట్రా మొత్తం మంది ఇచ్చి మెల్లే చేయడానికి? ఇంతే ఫాస్ట్ ఉంటది. మరి ఏం చేంజ్ కనిపించట్లేదు భయ్యా. నేను నాలా ఉన్నాను. ఒరే అమీర్పేటలో పాంప్లెట్లు ఏరుకునే ఎన్నిసార్లు చెప్పాలరా కాదని? చెయ్యి భయ్యా లాస్ట్ నేను అందంగా కనిపించాను. మీ అమ్మ నాలో ఇంత టాలెంట్ ఉందా? ఒరే రాజుగా ఇన్నోవా? ఆడోడు భయ్యా ఆడు నీట్ అయిపోయి పెన్ డ్రైవ్ హిస్టరీ చెక్ చేయాలంటే హిస్టరీలో వీక్ అన్నాడంట. మా బాధలు ఎలా ఉంటాయి కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకి సహకరించండి. ఈ రోజు కూడా మీ అందరినీ చాలా నవ్వించడానికి ఎంతో గ్రౌండ్ వర్క్ హోంవర్క్ చేసి మన ముందుకు వచ్చేస్తున్నాడు ది క్రేజీ లోబో. సగం సగం తెలుగు. బట్ ఈ రోజు ఎట్లుంటాయంటే సెన్స్లెస్ జోక్స్ ఉన్నాయి నా దగ్గర. ఎప్పుడు అలానే ఉంటాయి కదరా. లైఫ్ లో ఎక్స్ జనాలు ఉంటారు. ఆ జనాల్లో ఒకడు ఉంటాడు కర్కుర్తి. యూనో అరే కార్ కుర్తి బస్ కుర్తి కాదురా, కర్కుర్తి వాడు ఉంటాడు. అంటే పిసినాసి కంజూస్ జేబులో 10 రూపాయలు పెట్టుకొని చెమట అయ్యాడు, మైలా అయ్యాడు. అని ఏం చేస్తాడంటే సముద్రంలో షిప్ లో పోతూనే ఉంటాడు. పోతుండు సడన్ గా ఒక పెద్ద అలలు వచ్చినాయి. ఆ కస్తీ మొత్తం ఉల్టా పడిపోయింది. పడిపోగానే ఇప్పుడు ఎవరు పడిపోతాడు? డ్రైవర్.
ఆడే కర్కృతి ఆయనకి ఈత రాదు. ఆడేం చేస్తాడు, దేవుడా నాకు కాపాడు, దేవుడా నేను చచ్చిపోతే ఎట్లా, నేను బతికించు, నేను 250 కిలో లడ్డు నేను పంచుతాను అన్నాడు. దేవుడు ఒకటే అంటాడు, మీకేం కావాలి అడగండి, వచ్చి ఇయనికి నేను రెడీ ఉన్నా అంటాడు. సో ఆడ అడగంగానే మళ్ళీ ఇంకొక అలా అని వస్తుంది, అది బోట్ చక్కగా అయిపోతుంది, ఒడ్డుకు తీసుకొని వచ్చేస్తుంది. ఆడు ఒడ్డు దగ్గర వచ్చి ఇట్లా పైన చూసి లడ్డు ఏది ఆ లడ్డు అంతేనా అనగానే మళ్ళీ ఇంకొక అలలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది అట్టని. ఆడప్పుడు అంటాడు, దేవుడా దేవుడా నిన్ను చూసి బూందీ లడ్డువా చక్కెర లడ్డువా అడుగుదామని నేను అడిగిన దేవుడా అంటాడు. ఒక ఫ్యామిలీ ఉంటది, మమ్మీ డాడీ అండ్ సన్, 3 people. కొడుకు సతాయిస్తుండని ఇంట్లో పోరోడు అస్సలు వినట్లేదు, డాడీకి టార్చరింగ్ చేస్తుండు. అయితే డాడీ ఏం చేస్తారని, నేను బోత్ సతారా ఇంకొకటి ఏదైనా కొనిపిద్దామని ఒక రాబర్ట్ తెచ్చిస్తారు. రాబర్ట్ ఏదైనా చెప్తే తప్పు చెప్తే కొడుతుంది అని కొడుతుంది. అంటే డాడీ ఏదైనా తప్పు చెప్తే రాబర్ట్ కొడుతుందా అంటే అవును కొడుతుంది బెట్ట అంటది. అంటే లేదు డాడీ నాకు మోషన్ లైన్ స్కూల్ పోను అంటాడు. బోడని గర్దన్ మీద మళ్ళా డాడీ అంటాడు, అరే చూసినావా అబద్ధాలు చెప్తే చంపదెబ్బ కొడుతుంది, చిన్నప్పుడు నీకని బట్టెబాజు ఉండే అంటే బోడని డాడీకి కొడుతుంది. అక్కడ నుంచి మమ్మీ కూరగాయలు పట్టుకొని అచ్చం మీ పోలికలే అంటే రాబర్ట్ పోయి అమ్మని బోడని కొడుతుంది. సో ఈ కంటెంట్ లా ఒక ఏనుగు, 11 బనానాస్, 2 ఒరిజినల్ టీవీస్ ఉంటాయి, తిరిగి తినదు ఎందుకు చెప్పండి? ఒక టీవీలో పారో అయింది అనుకుంటా. ఇంత పితికంత చెప్పి పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినట్టు ఫీలింగ్ ఇస్తుందిరా. ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడో వెళ్తూనే ఉంటారు, సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ రాగానే ఆంటీ ఒక బిచ్చప్పని చూసి తిట్టుకుంటున్నాడు, ఏం రా అనగానే హస్బెండ్ అంటాడు, ఎందుకు తిడుతున్నా అంటే, కాదండి మొన్న నేను ఆయనకు అన్నం ఇచ్చిన, పోనీ గరీబోడు తిని కడుపు నిండుతాడని, అవతల ఎల్లుండి వచ్చి ఒక బుక్ ఇచ్చిండు హౌ టు కుక్ అంట. ఏదైనా మాట చెప్తే నిజంగా ఉండండి, ఎందుకంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, యూ విల్ నెవర్ గెట్ ఛాన్స్ వన్స్ అగైన్ ఇన్ యువర్ లైఫ్. అరే కామెడీ తక్కువ, మెసేజ్లు ఎక్కువ అవుతున్నాయి రా షోలా. మెసేజ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది బా. ఈ రోజు జరిగిన పంచపటాకాల్లో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది వైష్ణవి అండ్ శివ. లెట్స్ వెల్కమ్ దెం. ఈ రోజు సునామీ గాలిని చూసి ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటూ రేపు ఎవడు పోటుగాడులో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పరాస్ ఫుల్ టు బిందాస్. బై, గుడ్ నైట్.